ఈ వాక్యములోను కొన్ని సందేశాలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సోదరులారా, మరి జాగ్రత్తగా వింటే ఆయన మార్గములోను విశ్వాసం మార్గంలో నడిపించడానికి కృప కావాలి. ఇందులోనూ ఒక మాట ఉంది. యేసుక్రీస్తు మాట అన్నాడు, యెషయా భక్తుడు అన్నాడు 55లోను ఇక్కడ 8వ వచనంలోకి వెళ్తే, నా తలంపులను మీ తలంపులవంటివి కాదు, నా త్రోవల్లో మీ త్రోవలంటూ కావు, ఇదే యెహోవా వాక్కు. యేసుక్రీస్తు తలంపులు అందరినీ దేవుని ప్రేమించాలని ప్రార్థించేటువంటి తలంపులు మన ఏ స్థితిలో ఉంటున్నాం? ఇక్కడ ఏంటంటే, మీ త్రోవలంటి కావు, ఆకాశము భూమి మీద ఎంత ఎత్తు ఉన్నదో దాని మీద మార్గము కంటే నా మార్గమును, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. ప్రతి కుటుంబంలో తలంపులు ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఉంటున్నాడు యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఎంత ఎత్తుకున్నదో అంత ఎత్తుకున్నది మీ మార్గం కంటే నా మార్గం. నిజమే, భూమి మీద ఆకాశం ఎంత ఎత్తు ఉన్నదో స్థానంలో ఆకాశము ఉన్న సింహాసనుడు ఆయన ఆశీస్సులు ఉన్నాడు. ఇందులో వాక్యం ఏం జరుగుతుందంటే, మీ తలంపులు నా తలంపులు ఎత్తుగా అంత ఎత్తుగా ఉన్నది, వర్షములు మహిమలకు ఆకాశం వచ్చి అక్కడ నుండి ఎలాగో మరవక. ఆకాశములో వచ్చి వర్షం ఎలా పడుతుంది? దేవుడు తెలుసుకుంటే వర్షాన్ని కురిపించాడు. పండే పంటలు మనకి ఆహారం ఇచ్చాడు. దేవునికి తలించుకుంటున్నాం. అయ్యా, మరి ఆనాడు ఏలియా ప్రార్థించక, ఇదిగో మీ తలంపులు దేవుని మీద తట్టండి, దేవుడి మీద తట్టండి, ఆలోచన ఉండి ఆయన మార్గంలో నడవండి. సింహాసనములు ఉన్న యేసుక్రీస్తు మరి ఏలియాతో మాట్లాడుతుంటగా ఏలియా అక్కడ ప్రార్థించక వాళ్ళు మొర వినల. కానీ ఏలియా దేవుని తలంపులు మీరు ఉండండి అని ప్రజలు చెప్తే ప్రజలు వినల. మళ్ళీ ఏలి వెళ్ళిపోయి మళ్ళీ 3 సంవత్సరాల దాకా ఆ గ్రామానికి ఎట్లా ఏలియా దేవదూతల దాకా ఆజ్ఞాపించి అక్కడున్న మనుషుల ద్వారా ఏర్పాటు చేశాడు. ఆ గ్రామం ఎలాగుంది, ఆ ప్రాంతం ఎలాగుంది. కానీ దేవుని తలంపులు మీరు ఉండండి, ఆయనకంటే తలంపులు మన గొప్ప కాదు. భూమి ఆకాశం కంటే ఎంత ఉన్నదో అంత మార్గం అని ఇక ఉంది. భూమిని తడిపి విత్తినవాడు విత్తనమును, భుజించిన వాడికి ఆహారం కలుగుటైనా అది శిరస్సుకి వచ్చినట్లు చేయను, అలాగే నోటు వచ్చినట్లు ఉండము. నిభ్రములుగా నా యొద్దకు మరవక అది నాకు అనుకూలమైన నెరవేర్చును. మీరు సంతోషం బయలుదేరినట్టు సమాధానముకు పొంది తోడికిని పోండి. నిజమే, దేవుని యందు విశ్వాస మార్గములను తలంపులు ఉన్నప్పుడు మనకు ఏ స్థితిలో ఉంటున్నామో ఆ స్థితిలో మరవక దేవుని త్రోవలు నడవాలి అంటున్నాడు. మీరు తెలుసుకున్న తలంపులు కాదు, కానీ దేవుడి త్రోవలు నడువున ఎంత విత్తుకున్నదో దానికి తగించినట్లుగా క్రీస్తు ఉన్నాడని ఉండాలి. మరి అదే విషయంలోకి ఉంటే ఇక మాట చూడండి. యెషయా భక్తుడు 57 మొదటి వచనంలోకి వెళ్తే, నీతిమంతులకు నశించడం చూసి ఎవరికి దానికి మనసు పెడతారు? నీతిమంతులు నశించిపోతారు. యేసుక్రీస్తు వచ్చి ఎవరు చూశారు? యేసుక్రీస్తే కదా. మరి అక్కడ ఉన్న భక్తిహీనుల వారు తీసుకుపోవటానికంట, భక్తిహీనులు తీసుకుపోవటానికి కొనియాడబడటానికి. ఇక్కడ ఏంటంటే, కీడు చూడకుండా నీతిమంతులకు కొనుపోస్తున్నారు. ఎవరు తోస్తారు? వారు విశ్రాంతిని ప్రవహిస్తారు. తమకు నూటికగా ఉండి మార్గములు నడుచుండాలంట. దేవుడు మార్గం ఉండాలి, దేవుడు అనుసరించాలి. దేవుడు మార్గములు ఉండి ఆయన అనుసరించి నడిస్తే ఆయన కృప మనకు ఉంటుంది. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నీతిని అనుసరించే మార్గములు ఉండాలి. అలాగే ఉంది, ఇజ్రాయేలునకు దేశానికి వేలుబరిన సమకూర్చి ప్రభు యెహోవా వాక్యమే, నేను సమకూర్చి ఇజ్రాయేలుకి వారిపై ఇతరులు సమకూర్చి పరములు సమస్తములు ఉన్నాడు. సమస్త జన్ములారా, అడవిలోని సమస్త ముగ్గులమరా భగించడానికి అక్కడ ఉన్న ఆకాశములకు కాపురులు గుడ్డువారు వారందరూ తెలివిలేక వారందరికి మోగలో ఉండిపోయారంట. గుడ్డువారు మగవారు ఉండిపోయారంట.
కుక్కలు తినటకు అరుతుపడును, ఎంత తిన్నామో వాటికి తృప్తి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను ఆకాశములకు తుచ్చించిన పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని ఆయన వచ్చాడంట. ఎలాగొచ్చాడు? ప్రార్థన మందిరములను అనుసరించినందుకు బలిపీఠములకు వారు అప్పగించాడు. ఎవరికి పోయించారండి? దేవుడి యంత్రకు అక్కడ ఉన్న భక్తులకి అప్పగించి సమకూర్చి అక్కడ ఉన్న దహన బలులకు అక్కడ అంగీకరించకి మందిరములకు సమస్తమునకు ప్రార్థన మందులకు తీయబడినాయి. ఈ రోజుల్లో మన వాక్యం ఎలాగుంటున్నాం, ఏ స్థితిలో ఉంటున్నాం, ఏ రకంగా మనం ఉంటున్నాం, ఆయన ఉండాలి. ఆయన అనుసరించేటకే జ్ఞాపం చేసుకోండి. జ్ఞాపం చేసుకొని అనుసరించి స్త్రీవగా మార్పులో ఉండాలని ఈ వాక్యం రాయింది. ప్రతి సమకూర్చే విధానం పెట్టి సమకూర్చే న్యాయం పెట్టి మన త్రోవలో ఉండాలని ఈ వాక్యం రాయబడింది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాడి స్తోత్రాలు ప్రభా. సహాయం తెచ్చి ఆదరించే ప్రేమించు ప్రభా. నాయన ఎంత వాక్యం ఇచ్చేందుకు వందనాలు తండ్రి. ప్రేమించు, సమకూర్చు, సాక్ష్య వాడుకోండి. సహాయం తెచ్చి ఆదరించు నాయన. అనేక బిడ్డల ప్రభాన ఆయన ఊహించే గొప్ప సంగతులు తెలియజే ప్రభా. మా తలంపులు కాదు ప్రభా, మీ తలంపులు ఎక్కువనే ప్రభా. అయా భూమి మీద ఉన్న ప్రభా ప్రతి తలంపులు ప్రభా నువ్వు ఆదరిస్తావని ప్రభా. ఎవరో ప్రభుని మీద ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన ప్రభా ఎంతగానో నడిపిస్తారు. నీ సాక్ష్యం నిలబెట్టుకోమని సహాయం తెచ్చమడుగుతున్నాను తండ్రి. దయగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. ఇచ్చిన ఘనమైన కార్యక్రమం బట్టి నీ శ్వాస మార్గములు నడిపించే ప్రభా. నీ శ్వాస అనుసరించి నడిపించి గొప్ప స్వరాలు దయచేయని ప్రభా. ప్రతి మార్గముల ప్రభా అనుసరించి నడిపించి గొప్ప ఆదర్శనగా ఉన్న ప్రభా. ఏ బిడ్డల పరహితున్న ప్రభా బిడ్డలకు స్వస్థపరచండి. మంచి కార్యము తెచ్చిన ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా. అనేక ప్రభా నశించిన ఆత్మల కొరకు ప్రార్థిస్తాం, కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం, బిడ్డల కొరకు ప్రార్థిస్తాం. అయ్యా రక్షించని కాపుతల భద్రత ఉంచు, అనుక్షంలో నడిపించు, సహాయం దయచేయమని తండ్రి. నేను చేసే ప్రార్థన అనేక బిడ్డల ప్రభా ఈ వాక్యం ప్రభా. అయ్యా మీరు చేసే ప్రార్థన తలంపులు ప్రభా మా హృదయములు నిండినట్లుగా మేము చేసే ప్రార్థన ప్రభా అనేక బిడ్డలకు తలంపులు నిండినట్లుగా ధరింపు చేయమని తండ్రిని. ఈ వాక్యం ఏం చెప్తుందో అనేక బిడ్డలు విన్నట్లుగా ధరింపు చేయని ప్రభా. సాక్షి వాడుకొని ప్రభా సహాయం తెచ్చిన ప్రభా. ప్రేమగల తండ్రి, కృపగలదవా అయ్యా ప్రభా. ప్రతి ఒక్కరి నాయకులు, పాస్టర్లు అనేక బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా, దేశ విదేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా ధరింపు చేసి సాక్షి వాడుకమని సహాయం తెచ్చి మేలు చేయమని తండ్రి. నీ చిత్తముగా నీ ఇష్టముగా నడిపించి గొప్ప సాదర్శ నడిపించమని తండ్రి. దయగల తండ్రి, కృపగల దేవుడి స్తోత్రాలు. నాయన ఈ లోకంలో మాకు ఇచ్చిన కంటే గొప్ప సంగతులు అయ్యా మీ ప్రేమ అనుగ్రహించడానికి ఎంతో ధన్యత ప్రభా. అయ్యా మాకు ఇచ్చిన ప్రభానైనా తలంపుల కంటే నీ తలంపులు ఎక్కువ, ఎంతో ఆకాశం ఎత్తేనికొండదంతండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అయ్యా మా పని విషయాలు, ఆరోగ్య విషయాలు, చేసే వర్క్ విషయాలు ప్రతి ఒక్కరు దర్శింపచేయమని సాక్షి వాడుకోమని సాక్షిగా సహాయం తెచ్చి ప్రేమించి నీ స్వరం వినపట్లుగా ధరింపు చేయమని తండ్రి. నీ సిద్ధముగా నీ ఇష్టముగా నడిపించి గొప్ప ఆదర్శం నడిపించి ప్రభా. అయ్యా ప్రతి పండే పంట రైతుల కోసం ప్రార్థిస్తాం. ఆ రైతులు పండే పంట అయ్యా అందరికీ గొప్ప సాక్షిగా పండే పంట అయ్యా నేను ఆదరించి బహు విస్తారమైన పంటలు పండించారు ప్రభా. గొప్ప కార్యం ప్రభా. జాబు ఉన్న వాళ్ళు జాబు లేని అందరి కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరికీ ఆత్మతో సత్యముతో బలపరిచి దీవించి స్వరము దయచాం ప్రభా. గొప్ప మా మేలు చేయబడుతుంది. నీ సిద్ధముగా నీ ఇష్టంగా నడిపించి గొప్ప ఆదర్శ నడిపించింది ప్రభా. ఈ లోకంలో ప్రభా అయ్యా ప్రతి ఒక్కరు వృద్ధాత్మల తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తున్నాం. ఎవరి ప్రభావ నేను చూసుకుంటున్నారు, ఎవరు జాగ్రత్త చూస్తున్నారు, వాళ్ళందరి కోసం ప్రభా క్షేమగినట్లుగా ఆరోగ్యంలో దయించి ఆదరించి నడిపించిన ప్రభా. ప్రతి కుటుంబంలో భార్య భర్తలు సమాధానం ఇచ్చేట్లుగా ధరింపించిన ప్రభా. అప్పులు తెచ్చిన అప్పులకి సహాయం తెచ్చింది. అప్పులు తీర్చలకు చాలా మంది ప్రభా మనశాంతిలాగా ఎంతమంది బాధపడుతున్నారు. నీ సపోర్ట్ సహాయం తెచ్చి ఆదరించి ప్రేమించి నీ స్వరం వినపడట్లుగా ధరింప చేసి సాక్షి వాడుకొని ఈ చిన్న ప్రార్థన ఆలకించి సాక్షి నిలబెట్టుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని నేర్చుకున్నాం బ్రహ్మ తండ్రి. ఆమేన్. యేసురత్నమేజం తిరురత్నమేజం ప్రభు యేసు నామములను అపాయమ నాశనకులను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడి కృప మీకు అందరికీ తోడైన కాక. ఆమేన్.